వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమున రోమాపత్రిక 1వ అధ్యాయపు ధ్యానాలు ప్రారంభిస్తున్నాము. 16 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి అనేకమైన సంగతులు మనం ధ్యానించాల్సి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రోమాపత్రిక ధ్యానాలు దీర్ఘకాలపు ధ్యానాలుగా మారతాయి. నేను 3వ పర్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని టీవీలో చదువుతున్నాను. 2001 డిసెంబర్ 2017 డిసెంబర్కి 16 ఏళ్ళు పూర్తయ్యాయి. 17వ సంవత్సరంలో ఉన్నాను నేను. రోమాపత్రికను సరిగా ధ్యానిస్తే సంవత్సరం పడుతుంది, 1 year వస్తుంది. మీకు ఆశ్చర్యంగా ఉందా? ఇది వాస్తవం. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 1వ పదం మాట్లాడాలి అని అంటే గంభీరమైనటువంటి మాట. చాలా ఎపిసోడ్స్ ఆ ఒక్క మాట మీద చెప్పుకోవచ్చు. మనది బైబిల్ ధ్యానం వరుస క్రమం కనుక కొంతకాలంలో మనం ముగించాలి. ఒక పర్టికులర్ పీరియడ్ పెట్టుకొని ముగించాలి, కానీ అది సాధ్యపడేది కాదు. సుమారుగా 2001 డిసెంబర్లో ప్రారంభించిన కార్యక్రమం 2005 ఏప్రిల్కి ఫస్ట్ స్పెల్ అయింది. తర్వాత మరలా 2010 5 సంవత్సరాలు బైబిల్ మళ్ళీ చెప్పాను. 2010 మే నుంచి లెక్కేసుకుంటే ఇప్పటికీ 6 ఏళ్ళు పూర్తయి 7 ఏళ్ళు పూర్తయిపోతాను. కాబట్టి ఈ థర్డ్ టైం ప్రీచింగ్ టోటల్ బైబిల్ 10 years వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికి 7 దాటిపోయి 8లో ఉన్నాము. ఇది దేవుని కృప. నన్ను ఒక సేవకుడిగా నిలబెట్టిందే ఈ వాక్య ధ్యానం. నా రక్షణ, నా విశ్వాసం, నా సేవా జీవితం all are interrelated with the word of God. దేవుని వాక్యంతో ముడిపడి ఆ కన్ఫర్మేషన్ ఆఫ్ సాల్వేషన్ ఐఎమ్ ఎంజాయింగ్. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ఈ వాక్య ధ్యానాలు కొనసాగింపు కోసం మనం ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. రోమాపత్రిక ప్రారంభం ముగింపు చూచుటకు కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమియులకు రాసిన పత్రిక, సిటిజన్స్ ఆఫ్ ద సిటీ రోమా. రోమాలో దేవుని సంఘం ఉంది. హౌ స్వీట్ ఇట్ ఈస్ టు హియర్. దేవుడు 1వ శతాబ్దంలోనే ఆయన ప్రణాళికలో రోమాను చేరిపోయాడు. బిఫోర్ పాల్ రీచెస్ ద రోమ్, గాస్పెల్ రీచ్డ్ రోమ్. ప్రైజ్ గాడ్. Paul was called as the apostle for Gentile. But here the happy thing is, the gospel reached Roma before or in advance. The apostle of the Gentiles reached the Roma. I recognized the
love of God towards the Gentiles in this first chapter. ఈ మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను చూపి అపోస్తల కార్యములు పేతురు గారి యొక్క ప్రసంగానంతరమే రోమాల సంఘానికి ప్రభు బీజం వేశాడు. నేను కొన్ని దినాలుగా ఆలోచన చేస్తున్నాను, భారతదేశం రక్షించబడాలా. నేను చాలా రకాలైనటువంటి ప్రణాళికలు, ప్రభు ఇచ్చిన ఆలోచనలు అన్నీ కూడా పేపర్ మీద పెట్టి ఒక సిస్టమ్ తయారు చేసుకుంటూ పోతున్నాను. ఒకసారి ప్రశ్న, నేను చేస్తున్నవన్నీ కూడా ఇవాంజలిజానికి సపోర్ట్ అవుతాయా? am I wasting my time? నేను ఎక్కడైనా నా టైం వ్యర్థం చేస్తున్నానా? by talking with bishops and arranging so many things. ఒక చిన్న సువార్థికుల్లా మిగిలి చనిపోవచ్చు కదా. కానీ ద డెత్ ఆఫ్ బిల్లీ గ్రహాం గారు, ఇట్స్ సో ఎంకరేజ్డ్ మీ, his life encouraged me and confirmed my call again and again. ఒక వ్యక్తి అమెరికా దేశంతో పాటు 180 దేశాల్లో ఇంచుమించుగా ఆ ఎవాంజలికల్ క్యాంపెయిన్ సృష్టించగలిగాడు. పొలిటికల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆయన కిందకు వచ్చాయి. నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ఇన్ ఆల్ ద anti-Christian countries like communist countries are also recognized Billy Graham, and they honored him and his word and protected the Christianity in their countries only on the honor of and the respect towards Billy Graham. ఆ కాన్సెప్ట్కి ఎట్లా వెళ్ళింది ఆ పరిచర్య? ఆ కాన్సెప్ట్కి ఎట్లా పోయింది? అది ఇవాంజలిస్టిక్ వర్క్తో పాటుగా క్రిస్టియన్కి అండగా ఉన్నటువంటిది. మనకి ప్రజెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రాసిన మాట, ఆయన బిల్లీ గ్రహాం గారి మరణం సమయంలో ట్వీట్ చేస్తూ అని చెప్పింది, ప్రభావం అమెరికాను వదిలిపెట్టిందని భయం వేస్తున్నాను. అంటే టు రన్ ద గవర్నమెంట్, ద సుప్రీం గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, based on a personal life and his counselings. If it is true and good, why can't we in India love our country? అది సత్యమైనప్పుడు ఆ దేశానికి, మన దేశానికి మనం ఎందుకు సత్యం కాకూడదు? సో వీ నీడ్ టు ప్రూవ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ త్రూ ద ఓన్లీ ఇవాంజలిజం బట్ ఆల్సో త్రూ షోయింగ్ ద లవ్, హౌ క్రైస్ట్ లవ్డ్ ద వరల్డ్. లోకాన్ని యేసయ్య ప్రేమించినట్లు తానున్న దినములలో ఏ విధముగా అయితే ఆయన ప్రేమించాడు, ఆ ప్రేమ ఇండియాకు అందజేస్తే India will certainly one day salute to the Christianity. నేను ఎందుకు చెప్తున్నా అంటే, రోమా సంఘానికి పౌలు గారు ఏమిటి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చర్చ్ అది. And why he is again writing a letter to that? అదే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి గొప్పతనం. అమృత్సర్ చర్చ్కి నేను ఎట్లా ఉపయోగపడతాను, వారణాసిలో చర్చ్కి నేను ఎట్లా ఉపయోగపడతాను, ఒరిస్సాలో చర్చికి నేను ఎట్లా ఉపయోగపడతాను? నేను ఉపయోగపడను, పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగపడతాడు, నన్ను వాడుకుంటాడు. దట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ క్రిస్టియన్ మినిస్ట్రీ. అందుకే మనము భాషతో, ప్రాంతంతో నిమిత్తం లేకుండా కూడా సంఘాలు స్థాపించగలుగుతాము. వండర్ కదా ఇది, రైట్. తోమా గారు యేసయ్య శిష్యుడు, డైరెక్ట్ డిసెండెంట్ అండ్ ది డిసైపుల్,
కేమ్ టు మలబార్ ఏరియా, కేరళ ప్రాంతానికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన భాష ఏమిటి? గ్రీకు, హీబ్రూ, లాటిన్ ఆ భాషల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు. మరి వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా మాట్లాడాడు? దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి మాటతో పని ఏమిటి? ద యాటిట్యూడ్ వర్క్స్ అవుట్. అది సంభవించింది. ఇవాళ భారతదేశం క్రైస్తవ సంఘం వ్యాప్తి చెందింది. నేను మనవి చేస్తున్నాను, రోమా సంఘానికి పౌలు గారు రాసినటువంటి లెటర్, ఇంకా పౌలు రోమాకి వెళ్ళక ముందే కేంక్రే నుంచి ఫీబే ద్వారా పంపించబడేటువంటి ఈ లెటర్, దీని ఇంపాక్ట్ ఆ చర్చ్ మీద చాలా బాగుంది. ఆయన ఇంట్రడక్షన్ తనను ఏమని చేసుకున్నాడు? రోమన్స్ జెంటైల్కి, బట్ దే ఆర్ అండర్ ద గవర్నమెంట్. దో దే ఆర్ జెంటైల్, దే ఆర్ ద గవర్నమెంట్. రోమన్స్ స్వాధీనంలోనే ఉంది కదా. యేసు ప్రభు కాలంలో కూడాను యెరూషలేము, రోమా చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. రోమన్స్ యొక్క గవర్నమెంట్ అప్పుడు బలమైనదిగా పరిపాలనలో ఉంది. అట్లాంటి రోమా ప్రభుత్వం బానిసలను గురించి ఎరిగినటువంటి ప్రభుత్వం. రోమా ప్రాంతపు వాసులు బానిసల గురించి, బాండెడ్ స్లేవ్స్ని గురించి బాగా తెలుసు వాళ్ళకి. హక్కులు లేని బానిస, అమ్మబడినటువంటి వాడు, కొనబడినటువంటి వాడు, హక్కులు లేనటువంటి వాడు. బానిసకి నో పర్సనల్ రైట్స్ అప్లై కావు. పర్సనల్ రైట్ లేనటువంటి వాడు బానిస. బానిస బ్రతుకు రోమన్స్ చాలా సులువుగా తెలుసుకున్నారు. అందుకని హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ద రోమన్ చర్చ్ యాజ్ ద డూలోస్, the one who was bought by another owner. యేసుక్రీస్తు నన్ను కొనుక్కున్నాడు. He purchased me. He started this letter by telling that he was bought by Jesus. He was purchased by Jesus through the blood of his own. క్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చి పౌలు గారిని కొనుక్కున్నాడట. అందుకే యేసుక్రీస్తు దాసుడను, ఏ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. పాల్ ఏ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసు యొక్క సేవకుడను. ఐ హ్యావ్ నో రైట్, ఏ హక్కు లేనివాడు నేను యేసు ఎదుట. యేసు చిత్తము నెరవేర్చుటకే జీవిస్తున్నవాడు. నేను బ్రతుకుతున్నది నా కొరకు కాదు, నన్ను స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ మై సెల్ఫ్ టు రైట్ దిస్ లెటర్ టు యూ. ఈ లేఖ మీకు రాయటానికి నాకున్న కెపాసిటీ ఏంటంటే, బలం ఏంటంటే, అధికారం ఏంటంటే, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ ఎ బాండెడ్ స్లేవ్ టు క్రైస్ట్. ఈజ్ ఇట్ నాట్ ద బ్యూటీ అండి? ఇది అద్భుతం కాదా? సుందరమైన దృశ్యం కాదా? రోమా సంఘానికి తనను యేసుక్రీస్తునకు బానిసగా పరిచయం చేసుకుంటున్నాడు. ఒకటి, క్రీస్తుకు దాసుడును, దట్ ఈస్ మోర్ ప్రయరైజ్డ్ దాన్ ద అపోస్టల్ హూ కాల్డ్ బై జీసస్. యేసు చేత సేవకు పిలువబడిన ఆధిక్యత పొందుకున్న, ఐఎమ్ నాట్ స్పెషల్, నేను ప్రత్యేకం కాదు. యేసుక్రీస్తుకు నేను దాసుడే. యాజ్ ఫర్ మీ, మై సెల్ఫ్ అండ్ మై చిల్డ్రన్ విల్ సర్వ్ ద లార్డ్ అలోన్. నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం. బికాజ్ వీఆర్ బాండెడ్ స్లేవ్స్.
We are the real servants of Jesus. We were purchased by his blood. We have no right on earth. There is only responsibility, that is following Christ without questioning. నేను ఓ మాట చెప్పి ముందుకెళ్తాను. మనం అనుకునేవి వేరు, దేవుడు చేసేవి వేరు కదా. మనం ఏది సక్సెస్ అనుకుంటామో అది ఫెయిల్యూర్ ఇన్ గాడ్ సైట్. ఏది ఫెయిల్యూర్ అనుకుంటామో దట్ ఈస్ సక్సెస్ ఇన్ గాడ్ సైట్. నేను తెలంగాణలో ఒక పని చేయాలనుకున్నాను. దానికి విస్తృత ప్రచారం జనం కల్పించాలనుకున్నాను. అది సక్సెస్ అనుకున్నాను. కానీ దేవుడు దాన్ని ఉల్టా చేశాడు. తక్కువ మంది జనం, తక్కువ పబ్లిసిటీ, పెద్దగా రీచ్ కాదు. అరే అప్పుడు అది సక్సెస్ ఎట్లా అవుతుంది? ఎస్, అదే సక్సెస్ అవుతుంది దేవుని యొక్క దృష్టిలో. ఎందుకంటే దాని చేత ఏర్పరచబోయే సిస్టమే నేను అనుకున్న పనికి పర్ఫెక్ట్గా జోడ్ అవుతుంది. నేనేదైతే అనుకున్నాను, ఏదైతే కావాలనుకున్నాను, వద్దనుకున్న దానిని స్థిరపరిచాడు దేవుడు, కావాలనుకున్న దాన్ని తీసేశాడు. వేర్ ఐఎమ్ కన్విన్స్డ్ టు డూ ద లార్డ్స్ వర్క్. దేవుని పని ఈ విధానంకి వెళ్తే పర్ఫెక్ట్గా రీచ్ అవుతామని నేనే ప్రణాళిక వేశాను. ఏ ప్రణాళిక వేస్తే రీచ్ కామని నేను కన్ఫర్మ్డ్గా ఉన్నాను, ఆ కన్ఫర్మ్డ్గా నేను రీచ్ కాలేనన్న ప్రణాళిక దేవుడు తీసుకున్నాడు. ఇది దేవునికి సాధ్యం నాకు నిరూపించడానికి ఆ పని చేసి చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన తలంపులు వేరు. రోమా సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు, నేను అపోస్తలుడును, మోర్ ఓవర్ ఆర్ మోర్ దాన్ దట్ ఐఎమ్ ఏ బాండెడ్ స్లేవ్. నేను హక్కులు లేని బానిసను, నేను యేసు బానిసను. కానీ విచిత్రం ఏంటంటే అపోస్తల కార్యముల్లో మనం చూస్తున్నప్పుడు పౌలు కన్వర్ట్ అయినప్పుడు అపోస్తలుగా పిలువబడ్డాడు. కడమకాలపు అపోస్తలుగా పిలువబడ్డాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూస్తున్నప్పుడు సన్షిప్ కోసం పిలువబడ్డాం, స్లేవరీ కోసం పిలువబడ్డా. ఒక మాటలో చెప్పాలంటే దేర్ ఈజ్ నో స్లేవరీ ఇన్ క్రైస్ట్. బట్ వై పాల్ యూజ్డ్ దిస్? ఐఎమ్ ఎ స్లేవ్ అని ఎందుకు వాడాడు? హీ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద స్లేవ్. వై? తన సమర్పణ. ఈ మాట యేసు ప్రభు వాడలేదు. యు ఆర్ మై డూలోస్ అని ఆయన వాడలేదు. ఐఎమ్ యువర్ డూలోస్ మై లార్డ్ అని పాల్ వాడాడు. నిన్ను కూలోడని ఆయన పిలవటం కాదు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూలివాడి కంటే తక్కువ అని చెప్పాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఎలిజిబిలిటీ ఫర్ ద మినిస్ట్రీ. ఇవాళ నేను ఎప్పుడు చెబుతాను, నేను అందరికంటే అల్పుణ్ణి. ఎందరికంటే అల్పుణ్ణి అంటే ప్రపంచంలో ఉన్న సువార్థికులందరికంటే అల్పుణ్ణి. నా భార్య ఎప్పుడు అంటుంది, నీకు అవసరమైన వాటి విషయంలో కూడా నువ్వు జాగ్రత్త తీసుకోవేమిటి, శ్రద్ధ తీసుకోవేమిటి? ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్ rather than my Lord and my mission. చాలా సందర్భాల్లో నేను ఫ్యామిలీకి ఇచ్చిన టైం వెరీ లెస్ టైం. వాళ్ళు ముగ్గురు ఒక యూనిట్, నా కొడుకులిద్దరు నా భార్య ఒక యూనిట్గా అయిపోయి వాళ్ళు దే ఆర్ మేనేజింగ్ దేర్ ఓన్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ముగ్గురు కలిసి పని చేసుకుంటుంటారు, వాళ్ళు కలిసి ఆలోచన చేస్తుంటారు. ఆ విషయాల్లో కొన్నిసార్లు తల కూడా పెట్టకుండా వెళ్ళిపోతుంటారు. బట్ గాడ్ ఈజ్ సో మెర్సిఫుల్ అండ్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ అస్ ఫీడింగ్. దేవుడు ఇస్తున్నాడు, చూస్తున్నాడు, చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నాను, యువర్ కాలింగ్ అండ్ యువర్ యాటిట్యూడ్. హిస్ కాలింగ్ ఈజ్ అపోస్టలిక్ కాలింగ్ అండ్ హిస్ యాటిట్యూడ్ ఈజ్ సర్వెంట్ కాలింగ్. అతని పిలుపు ఘనమైన పిలుపు, కానీ అతని సమర్పణ అంతకంటే గొప్పదై. ఏ పాటి వాడిని ప్రభు అని సమర్పించుకున్నాను. నేను
భారతదేశంలో ఉన్న బిషప్స్ ఇండిపెండెంట్ అందరికి కూడా నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మేము మొన్న ఒక టూర్ వెళ్ళినాం, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి వెళ్ళాం. నేను కండక్ట్ చేసిన 12 బిషప్స్కి ఒక ట్రైనింగ్ ఇచ్చాను ట్రైబల్ పీపుల్ మీద. ఇచ్చి రిటర్న్ అయ్యేటప్పటికి మేము ప్రయాణం చేసే వాహనం ఫుల్ అయిపోయింది బిషప్స్తో. డ్రైవర్ సీట్ పక్కన ఒక ప్రముఖ బిషప్ ఉన్నారు, మధ్య సీట్లో బిషప్స్ ఎక్కి కూర్చున్నారు. నేను ప్రెసిడెంట్ బిషప్ని కాబట్టి నాకు న్యాచురల్గా ఫస్ట్ సీట్ ఇచ్చేస్తారు. నేను ఐ సెలెక్టెడ్ ఫర్ మై సెల్ఫ్ ద ఫైనల్ వన్. చిన్న వెహికల్లో బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి చిన్న అకామిడేషన్, ఆ వెనక టైర్ వెనక కూర్చున్నాను. అది యాటిట్యూడ్ అంటే. మై కాలింగ్ ఈజ్ గ్రేట్, బట్ మై యాటిట్యూడ్ షుడ్ బి లైక్ ఎ సర్వెంట్. పౌలు భక్తుడు రోమాలో ఉన్న పరిశుద్ధులకు శుభం అని చెప్పి రాస్తున్నప్పుడు వాళ్ళని గురించి అన్నాడు, దేవుని యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుగా ఉండి పిలువబడినవాడు, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు ఆయన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా పిలువబడిన వారికి అందరికీ శుభం అని చెప్పి రాస్తున్నాడు. ఇది ఆయన కాలింగ్తో పాటుగా చర్చ్ కాలింగ్ చెబుతున్నాడు. యాజ్ ఎ జెంటైల్ పీపుల్ హౌ దే రిసీవ్డ్ అండ్ హౌ గ్రేట్ ద కాల్ వాస్. ప్రియులైన మీ అందరూ, రోమాపత్రికలో చివరి అధ్యాయాల్లో 15 అధ్యాయాల్లో పౌలు అంటాడు, అన్యజనులు ప్రీతికరమైన అర్పణగా పరిశుద్ధాత్ముని చేత దేవునికి సమర్పించబడుతున్నారన్నాడు. అన్యులేమిటి, ప్రీతికరమైన అర్పణ ఏమిటి? ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ హిమ్సెల్ఫ్ సబ్మిట్స్ the Gentile people into the hands of God as the precious, glorious unit. ఒక అందమైన, ప్రశస్తమైన, గౌరవప్రదమైన, ఆనందదాయకమైన, గౌరవనీయమైన స్థితిలో అన్యజనులు దేవుని చేతికి అప్పగించబడతారు. ప్రీతికరమైన అర్పణగా ఇవ్వబడుతున్నారు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. కాబట్టి పౌలు రాస్తున్నాడు 15వ అధ్యాయం బేస్తో, మొదటి అధ్యాయంలో ఏమని కన్ఫర్మ్ చేసినంటే, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన నేను రోమాలో ఉన్న దేవుని ప్రియులకు, అనగా దేవుని ప్రియులు ఎవరట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. గాడ్ కాల్డ్ us to be a holy people concerning his son who was descended from, and which he promised beforehand through his prophets in the holy scriptures, concerning his son who was descended from David according to the flesh, and declared to be the Son of God in power according to the Spirit of the holiness by his resurrection from dead of Jesus Christ. మిమ్మల్ని పిలిచాడు. ఎలా పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటకు మిమ్మల్ని పిలిచాడు. మీరు దేవునికి ప్రియులుగా ఉన్నారు. నేనైతే దేవుని సువార్త కొరకు ప్రత్యేకించబడ్డాను. ఐఎమ్ సెపరేటెడ్ ఫర్ ఇవాంజలిజం. ఏలూరులో 185 మంది సేవకులు, చర్చెస్ ఉన్నవాడు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, దేవుడు నాకు సంఘాన్ని ఇవ్వలేదు. వెరీ ఫ్యూ మై ఫ్యామిలీ మెంబర్స్, 1 or 2 మై ఆఫీస్ స్టాఫ్ అండ్ సమ్ నైబర్స్, 1 or 2 నైబర్స్ అంతే వస్తారు నా దగ్గర ఆరాధనకు. అలా వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకు నేను అసలు నా కాలింగ్ ఏంటి, నేను పిలువబడింది ఎందుకు? జస్ట్ జీసస్ కాల్ మీ ఫర్ ద లీడర్షిప్. నేను నా మిషన్ని మొదటి నుంచి చూస్తూ వస్తున్నప్పుడు, లార్డ్ ఈజ్ ప్రిపేరింగ్ మీ ఇన్ ద స్క్రిప్చర్స్ టు సీ దట్ ద నేషన్
మస్ట్ బి రీచ్డ్ త్రూ ద క్రిస్టియన్ లీడర్షిప్. ఒక మంచి క్రైస్తవ ఘననాయకత్వం క్రింద దేశం ఆశీర్వదించబట్టుకు దేవుడు నన్ను పిలిచాడని నాకు అర్థమైంది. ఇవాళ నేను చెప్పినది అర్థం కాదు. నా ఫ్యూచర్లో నేను ఎంత దాని కొరకు స్ట్రగుల్ అవుతానో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ ఎంజాయింగ్. అందుకే నేను నూతన హోరేబు మార్చి మాసానికి రాశాను, ఊహలకు అందని కార్యాలు అని. ఊహకు అందేటువంటిది కాదు దేవుని కార్యం. రోమియోలు ఏమిటి, పరలోకానికి వెళ్ళటం ఏంటి? జెంటైల్ పీపుల్ హూ ఆర్ సిన్నర్స్, సమ్టైమ్స్ యూ కెన్ కాల్ దెమ్ యాజ్ ద క్రూయల్ పీపుల్. అట్లాంటి వాళ్ళు వెళ్ళటం ఏమిటి అంటే వాళ్ళు దేవునికి ప్రియులయ్యారు. ఎందుకంటే ఇన్ క్రైస్ట్ దే వర్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ద బిలవ్డ్ చిల్డ్రన్. ఇవాళ మనం అంతా దేవునికి వ్యతిరేకులం పాపం వల్ల. కానీ ఆయనకి ప్రియమైన వారికి ఎందుకు ఎంచబడ్డామంటే క్రీస్తు యేసు నందు కలిగిన నూతన సృష్టి అనుభవం వల్ల. అందుకనే పౌలు యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడు ఉండటకు పిలువబడ్డవాడును సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడును. సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడును. సెపరేటెడ్ టు గాడ్ ఫర్ ఎవాంజలిజం. నాకు కూడా అదే అనిపిస్తుంది ఎప్పుడు. ఐఎమ్ సెపరేటెడ్ ఫర్ గాడ్ అండ్ హిస్ ప్రీచింగ్. నాకు వాక్యం చెప్తే నా ఆనందం, లేకపోతే ఆనందం ఉండదు. వాక్యం చెబుతున్నప్పుడు దేవుడు నా ప్రతి అనుభవాన్ని ప్రజల్లో తీసుకెళ్తాడు వాక్యంలోనండి. అది నాకు ఎంతో దీవెనగా అనిపిస్తుంది. మరియు రోమీయులను ప్రభువు పరిశుద్ధుల గుండెటకు పిలిచాడు. ఇది పౌలు కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము ప్రభువా అని పిలిచే భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తుతిస్తూ. మా దేశం కూడా రోమావలే అన్య దేశమే. ఇందులో నీ ప్రియులైన వారిని పిలవండి నాయన, పరిశుద్ధులుగా ఉండటం పిలవండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును కాక. ఆమేన్.